మనిషి కాదు మానవ మృగం. కనికరం లేకుండా ఇద్దరు కన్నబిడ్డలను కక్షతో మరో ముగ్గురిని దారుణంగా హత్య చేశాడు. తనపై కేసు పెట్టారన్న కక్షతో భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురిని కత్తితో కిరాతకంగా పొడిచి హత్య చేశాడు. ఆరుగురి హత్యలతో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాజ్కుమార్ అనే వ్యక్తి ఆరుగురిని హత్య చేశాడు. తన భార్య, ఇద్దరు పిల్లలతో పాటు తనపై కేసు పెట్టిన బాలిక, ఆమె తల్లి, నానమ్మను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. తన భార్య, ఇద్దరు పిల్లలను ఇంట్లోనే చంపిన నిందితుడు కేసు పెట్టిన కుటుంబాన్ని వారింట్లో చంపేశాడు. బాలికను మాత్రం ఇంటి నుంచి పొలం వద్దకు తీసుకెళ్లి చంపేశాడు. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడలో ఈ ఘటన జరిగింది. నిందితుడిపై గతంలో బాలిక ఇంటిపై దాడి చేయగా కేసు నమోదైంది. ఆ కేసులో జైలుకు వెళ్లి ఇటీవలే బయటకు వచ్చిన అనంతరం ఈ ఘోరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీ బందోబస్తుతో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనపై హత్య, లైంగిక నేరాలకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని నిందితుడిపై కేసు పెడితే అప్పటి నుంచి నిందితుడు తమపై పగ పెంచుకున్నాడని బాలిక బంధువులు ఆరోపించారు. ఆ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయటకు వచ్చాడని నిందితుడి భార్య, సోదరుడు వెల్లడించాడు. ఆరుగురిని చంపిన నిందితుడిని చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అటు నిందితుడి భార్య, తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇష్టం లేకపోతే తమ పిల్లను ఇంటికి పంపించేయాల్సిందని, తమ బిడ్డ ప్రాణాలతో ఉండేదని సరిత తల్లి తల్లడిల్లిపోయింది. షాబాద్ హత్యల కేసులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. న్యాయం చేయాలంటూ బాలిక బంధువులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గతంలోనే కేసు నమోదు చేసినా పోలీసులు సరిగా స్పందించలేదని, అందువల్లే ఈ హత్యలు జరిగాయని బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. యాక్చువల్లీ ఇమీడియట్లీ కేసు బుక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు. విలేజ్లో లేదు, 2 వారం విలేజ్లో లేదు. మేము ప్రయత్నం చేసాము. అప్పుడు తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల పనిష్మెంట్ ఉంది. దాని కారణం మా కోర్టు కూడా దే ఆర్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. అదే దాని గురించి ఎనీ నెగ్లెక్ట్ ఇస్ దేర్, వి విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇది పాత ఫైల్ కూడా చూశాను. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ అలెజింగ్ పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దాట్. దట్ ఈజ్ ఇన్కరెక్ట్ యాక్చువల్లీ. దాని గురించి వెరిఫై చేసాము. ఇది పోక్సో కేసులో రాశారు, బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఓ కిరాతకుడు అత్యంతంగా 6గురిని హతమార్చిన ఘటన రంగారెడ్డి జిల్లా షాబాద్ దైవాలగూడలో కొత్త షాకింగ్ గురి చేసినట్టుగా చెప్పాల్సింది. ఈ ఘటనకు సంబంధించి నిన్న రాత్రి 10 గంటల నుంచి 1 గంట ప్రాంతంలో కూడా వరుసగా అందరినీ హంతమొందించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి షాబాద్ పొజిషన్ పరిధిలో కూడా ఉద్రిక్త చోటు చేసుకుంది. బాధితురాలకు సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా రాజ్కుమార్ను చాలా కఠినంగా శిక్షించాలంటూ షాబాద్ పిఎస్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా షాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉద్రిక్త చోటు చేసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ సంబంధించి కూడా బాధితురాల కుటుంబ సభ్యులు. సార్ చెప్పండి, ఏం జరిగింది? ఎన్ని గంటలకు ఈ 6గురిని చెప్పాడు? మాకు 3 గంటలకు సమాచారం వచ్చిందండి. ఎప్పుడు జరిగింది అనేది మాకు తెలియదు. 3 గంటలకు సమాచారం వచ్చింది. మేము అక్కడ వెళ్ళినాము. పోలీసు వాళ్ళు అప్పటికే ఒక 20-30 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ. వాళ్ళ ఇంటి దగ్గర 20-30 మంది ఉన్నారు. చెత్త ట్రాక్టర్ తీసుకొచ్చి, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తీసుకొచ్చి ఒక నిర్లక్ష్యంగా
ఏ విధంగా అంటే ఒక అనాథ శవాలను వేసుకుపోయినట్టు వేసుకొని పోయినారు. మేము అడ్డుకునే ప్రయత్నం చేసినాం. మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసు వాళ్ళు ఒక 20-30 మంది పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకున్నారు. మమ్మల్ని ఒక దొంగల్లాగా ట్రీట్ చేసి మమ్మల్ని అందరినీ పట్టుకొని వాళ్ళు చెత్త ట్రాక్టర్లో వేసుకొని తీసుకొని పోవడమే. రాజ్ కుమార్తో పాటు అంటే ఈ మైనర్ సంబంధించిన బాలిక కుటుంబ సభ్యులతో పాటు రాజ్ కుమార్ భార్య అని 2 చిన్నాలను కూడా చంపాడు. అంటే కారణం ఏంటి? అంటే ఆయన ఒక సైకో మాదిరిగా ట్రీట్ చేసిండు. వాళ్ళ ఫ్యామిలీ విషయము మాకు తెలియదు. ఇప్పుడు ఉన్న మా ఫ్యామిలీ విషయం అయితే అమ్మాయిని వేధిస్తున్నాడు అని చెప్పి మేము 4 నెలల కింద కంప్లైంట్ చేయడం జరిగింది. షాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేయడం. మే 16 తారీఖు ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పటి వరకు కూడా ఆయన అరెస్ట్ కాలే. అప్పటి నుంచి కూడా వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు. అందులో భాగంగానే ఇవి హత్యలు చేసిండు ఆయన. బెయిల్ వచ్చిందంటారు నిజమేనా? అసలు ఆయనను పట్టుకునే రాలే. మాకు తెలియదు. ఆయన అసలు పిఎస్కే తీసుకురాలే. ఆయన మాకు తెలిసినంత వరకు పిఎస్కే తీసుకురాలే. ఆయన ఎందుకు తీసుకురాలని చెప్తే ఆయన లేడు, పరారీలు ఉన్నాడని చెప్పిర్రు. పరారీలు ఉండని చెప్తే మా వాళ్ళు పోయి కూడా చెప్పిర్రు ఆయన షాబాద్లోనే తిరుగుతున్నారని కూడా చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళకు. అప్పుడు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోలే. ఇంటి పక్కనే మా చిన్ని చనిపోయిన ఆమె మా మరదలు ఇద్దరు, మా చిన్ని మా బిడ్డ మా మరదలు ముగ్గురిని ఆ ఇంట్లోకి వచ్చి చంపింది మాకు తెలియదు. పిఎస్ వాళ్ళు వచ్చి డోరు గేటు లోపల నుంచి తాళం వేసుకోరు. గేట్ వాళ్ళ కొడుతుంటే ఫస్ట్ ఒక సౌండ్కే లేచినాం, ఏంది సౌండ్ అని లేస్తే అప్పటికే వీళ్ళు పిఎస్ వాళ్ళు లోపలికి గేట్ వాళ్ళ కొట్టి లోపలికి వస్తుంటే మేము గిట్ట పోయి చూద్దామంటే వద్దు, చూడొద్దు, ఇది మర్డరు, ఇక్కడ ప్రూఫ్స్ ఉంటాయి, మీరు ఇంట్లోకి వస్తే మీవి ఫింగర్ ప్రింట్స్ పడతాయి అట్లా అని చెప్పి మనల్ని పక్కకు తోసేసారు. దారుణంగా రాజ్ కుమార్ సంబంధించిన ఫ్యామిలీతో పాటు ఈ మైనర్ బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులు చంపడానికి కారణం ఏంటి? రీజన్ ఒకటే, వాడు పెద్ద సైకో. వానికి పెళ్ళి అయింది ఆల్రెడీ, 2 పిల్లలు. మా పిల్ల వెనక పడుతుంటే మేము పడొద్దని చెప్పితే ఇంటలేడు. వినకపోతే పిఎస్లో కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేసాక వాడు పట్టించుకోకుండా బయట తిరుగుతుండంటే పిఎస్ వాళ్ళకి చెప్పినాం, పోయి ఇట్లా బయట తిరుగుతుండం, మేము కంప్లైంట్ పెట్టినాం, మైనర్ బాలిక, మేము ఎప్పుడు మా బిడ్డ అంటుంటామా అని చెప్తే మేము బెదిరిస్తాము అని చెప్పినారు. మళ్ళీ ఒకసారి పోయినాం, వాడు దొరుకుతలే అన్నాడు. వాడు దొరుకుతలే అంటే ఎక్కడ మాకు కనిపిస్తుండు, రోడ్డు మీదే తిరుగుతున్నాడు, వాళ్ళ అన్నతో పాటు వాళ్ళ నాన్నతో పాటు తిరుగుతున్నా అంటే లేలే ఏమన్నా ఉంటే మాకు చెప్పండి ఏ ఏరియాలో ఉన్నాడు అని మాకు క్వశ్చన్ వేస్తారు వాళ్ళు పిఎస్ నుంచి పోలీసు వాళ్ళు. ప్రస్తుతం అయితే ఇంకొక మహిళ ఉన్నారు, ఆమెతో మాట్లాడదామా. చెప్పండి, ఇంత కిరాతకంగా హతమార్చిన రాజ్ కుమార్ ప్రస్తుతం ఇంకా ఇక్కడ తిరుగుతున్నాడు? మేము పక్క ఊరు సార్, ఇక్కడ ఊరల్లో ఉంటారు. నేను కాలేజీకి వెళ్ళి రోజు పంపిస్తాము, స్కూల్ బస్సులు ఎక్కిస్తాము. ఆ మధ్యలో దిగి కూడా ఎక్కించుకోనంట. మేము మా పిల్లని బెదిరించుకుని మా పిల్లని కొట్టుకొని వీడు భయపడతాడేమో అని ఒక కంప్లైంట్ పెట్టినప్పుడు వీళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేశారు పోలీస్ స్టేషన్లో? వాళ్ళు ఎంక్వైరీ చేసి ఉంటే వాళ్ళ శవాలు సాగకపోతుండే. వాళ్ళు ఎంక్వైరీ తీసుకోలేరు, వాళ్ళు పట్టించుకోనందుకు ఎవరేం చేరినానని వీళ్ళు పని చేసిండు. వాడు 2 రోజుల క్రితం కంప్లైంట్ పెట్టరా? 2 నెలలు అవుతుంది మేము కంప్లైంట్ పెట్టి. అంత సంవత్సరం సంధి ఎంట పడుతున్నా పిల్ల ఇంకా నాన్నని చంపిండు. వాళ్ళని నాన్న చంపి వాడు పిల్ల ఎగ్జామ్కి వస్తే మీ నాన్నని చంపిన నన్ను నేరేం చేయలేరు, నిన్ను చంపుతాను పట్టుకు రోడ్డు మీద పట్టుకుంటే మేము కంప్లైంట్ పెట్టినాము. అప్పుడే పోయి పెట్టినప్పుడు వీళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయలేరు, ఎందుకు తీసుకోలేరు కేసు? చూసుకోవచ్చు రాజ్ కుమార్కి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఇటు ఆ మైనర్ బాలికకు సంబంధించిన ఉన్నారు, చూపించొద్దు. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. విజువల్స్లో రాజ్ కుమార్కి సంబంధించిన ప్రస్తుతం ఆందోళన చేస్తున్న బాధలు చూసుకుంటూ కూడా అత్యంత కిరాతకంగా హతమార్చారు. రాజ్ కుమార్కి సంబంధించి మైనర్ బాలిక మీద వెంట పడుతున్నాడు. గతంలో కూడా చాలాసార్లు వేధింపులకు గురి చేశారంటూ కూడా ప్రస్తుతానికైతే ఇటు బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చాలా పకడ్బందీ ప్లాన్తో, ఎందుకంటే మే 15 మధ్యలో ప్రాంతంలో ఇటు రాజ్ కుమార్ మీద షాబాద్ పిఎస్లో కంప్లైంట్ చేశారు. తమ బాలికను వేధింపులకు గురి చేశారంటూ కూడా కంప్లైంట్ చేస్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేవలం ఫిర్యాదు తీసుకున్నారు కానీ ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కనీసం అతని మీద పిలిపించి చర్యలు కూడా తీసుకున్నారంటూ కూడా చెప్పిన పరిస్థితి కానీ పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి కూడా కక్ష పెంచుకొని ఈ మైనర్ బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులను అత్యంత కిరాతకంగా హతమార్చారు. ముఖ్యంగా రాజ్ కుమార్కి అంత ముందుకే వివాహమైంది. ప్రస్తుతానికి అయితే ఇందులో కేవలం రాజ్ కుమార్ సంబంధించిన భార్యతో పాటు 2 చిన్నారులను కూడా చంపి ఆ తర్వాత మైనర్ బాలికకు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా అత్యంత కిరాతకంగా హతమార్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసుల మీద విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ బాలికను వేధింపులు గురి చేశారంటూ కూడా బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులు
గతంలో షాబాద్తో పాటు శంషాబాద్ పోలీసులకు కూడా ఆశ్రయించిన నేపథ్యంలో చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన నేపథ్యం అతన్ని పట్టుకుంటాము, చర్యలు తీసుకుంటాము, భయపెడతామని కూడా చెప్పిన తర్వాత కూడా అతన్ని అరెస్ట్ చేయకపోవడంతో కూడా 6 ప్రాణాలు గారిలో కలిసినట్టు కూడా ప్రస్తుతానికైతే బాధితులంతా కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే నిన్న రాత్రి 10:30 ప్రాంతం నుంచి కూడా 1 గంట వరకు ఈ 6 చంపినట్టు తెలుస్తుంది. ముందుగా తన కుటుంబ సభ్యులను చంపిన తర్వాత భార్య, 2 పిల్లలను చంపిన తర్వాత కూడా షాబాద్కి వచ్చి ఆ మైనర్ బాలికను పిలిపించి బయట ఆ తర్వాత గొంతు కోసి ఆ తర్వాత కూడా మైనర్ బాలిక ఇంటికి వెళ్ళి తల్లి నానమ్మను అత్యంత కిరాతకంగా హతమార్చినట్టుగా తెలుస్తుంది. అందులో అంతకు ముందే ఇటు ఆ బాధితులకు సంబంధించిన తండ్రిని కూడా ఈ రాజ్ కుమార్ అంతమొందించినట్టుగా బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో రోడ్డు మీద ఇటు షాబాద్ నుంచి ముందుకు వెళ్ళే రోడ్లను కూడా బ్లాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇందులో ఈ ఘటనకు సంబంధించి కూడా రాజ్ కుమార్ ప్రస్తుతం వీరిని 6 చంపిన తర్వాత రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కూడా తాను చనిపోతానంటూ చెప్పడం, ఆ తర్వాత బంధువులు కూడా పోలీసులకు సమాచారంతో ఈ ఘటన వెళ్ళొచ్చిన తెలుస్తుంది. పూర్తి స్థాయిలో నిన్న 10:30 గంటల ప్రాంతంలో కూడా ముందుగా రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు చంపి ఆ తర్వాత షాబాద్కి వచ్చి ఆ బాలికను తీసుకువెళ్ళి గొంతు కోసి తరిమిన తర్వాత కూడా ఈ 6 చంపినట్లుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రస్తుతం రాజ్ కుమార్ బతికున్నాడా లేకపోతే ఎక్కడికైనా పరారేడన్న సమాచారాన్ని కూడా రాబట్టే ప్రయత్నం. ఈ ఘటనకు సంబంధించి కూడా షాబాద్లో ఇటు కొంత సంచలనంగా మారినట్టుగా చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతం ధనంజయ్ కలిసి కిరణ్ 10 టీవీ షాబాద్ నుంచి. బాలికను హత్య చేసిన ప్రాంతంలో 7 ఇటుక రాళ్లను నిందితుడు పేర్చాడు. 7 రాళ్ల వెనక మర్మమేంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. రాత్రి రాజ్ కుమార్ నిందితుడిగా ఉన్నాడు. రాజ్ కుమార్ జైలు నుంచి విడుదలైన తర్వాత స్వయంగా కేసు పెట్టినటువంటి కుటుంబ సభ్యులని అలాగే బాలికని అతి కిరాతకంగా హత్య చేశాడు. అక్కడ 3 హత్య చేసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులని కూడా హత్య చేసినటువంటి పరిస్థితి. భార్య, 2 పిల్లలను కూడా హత్య చేశాడు. ఇలా చూసుకున్నా కూడా 6 రాళ్లు తాను పేర్చినటువంటి క్రమంగా తెలుస్తోంది. ఇక 7వ రాయి గతంలో ఆ బాలిక తండ్రిని తానే హత్య చేశానని రాజ్ కుమారే చెప్పిన నేపథ్యంలో ఆ 7వ రాయి సూచికం బాలిక తండ్రిదేనా, లేదంటే తను స్వయంగా ఆత్మహత్య చేసుకుంటాను, నేను కూడా చనిపోతాను అని తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన క్రమంలో ఆ 7వ రాయి రాజ్ కుమార్ కోసమే పెట్టుకున్నాడా అనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ మిస్టరీని కూడా ఛేదించే క్రమంలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. అటు నిందితుడు వాడిన కత్తి కూడా పేర్చిన రాళ్ల పక్కనే వదిలేసి వెళ్ళాడు. పోక్సో కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అమ్మాయి తండ్రిని కూడా ఇతడే హత్య చేశాడా? మానసిక స్థితి సరిగ్గా లేదా? ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలుగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఒక్కడే ఈ హత్యలన్నీ చేశాడా? దీనిపై సిపి తరుణ్ జోషి ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ ఇమీడియట్లీ కేసు బుక్ అయిపోయిన తర్వాత అబ్స్కాండ్ అయినారు. విలేజ్లో లేదు, 2 వారం విలేజ్లో లేదు. మేము ప్రయత్నం చేసాము అప్పుడు. తర్వాత అతను యాంటిసిపేటరీ బెయిల్కి ఫైల్ చేశారు. ఇది ఇంకా సెక్షన్ 11-12లో ఇది 7 years లోపల పనిష్మెంట్ ఉంది. దాని కారణం మా కోర్టు కూడా దే ఆర్ గివెన్ యాంటిసిపేటరీ బెయిల్ విత్ పర్సనల్ బాండ్ రిలీజ్ చేశారు. అదే దాని గురించి ఎనీ నెగ్లెక్ట్ ఇస్ దేర్, వి విల్ టేక్ యాక్షన్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎగ్జామిన్ చేస్తున్నాము. ఇది పాత ఫైల్ కూడా చూశాను. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ ఇన్ దాట్. బట్ ఈ ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్లీ దే ఆర్ ఎలిజింగ్. పోలీస్ పైన కూడా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేస్తున్నారు. వీఆర్ ఎగ్జామినింగ్ దాట్. దట్ ఈజ్ ఇన్కరెక్ట్ యాక్చువల్లీ. దాని గురించి వెరిఫై చేసాము. ఇది పోక్సో కేసులో రాశారు, బట్ యాంగిల్ ఇమీడియట్లీ మేము వెరిఫై చేసాము. ఇది అమ్మాయికి తండ్రి యాక్చువల్లీ 4 days హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. ది కాజ్ ఆఫ్ డెత్ వాజ్ హార్ట్ అటాక్ యాక్చువల్లీ. వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కొంచెం మెంటల్ స్టేట్ స్టేబుల్గా లేదు. అతనికి గ్యాంబ్లింగ్కి కూడా అలవాటు ఉంది. సో దాని గురించి కొన్ని లోన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు నియర్లీ 1.5 to 2 కోటి లోన్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో హీ వాజ్ మెంటలీ డిస్టర్బ్డ్. As of now, our information says it was alone. Our teams, 7 teams were. They are searching. We will be.